అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు చాలా సుదినం మన బీడీఎల్ సిఎండి గారైన కామ్రేడ్ మాధవరావు గారికి, అలాగే గాయత్రి ప్రసాద్ గారు, శ్రీ గాయత్రి ప్రసాద్ గారు డైరెక్టర్ ఫైనాన్స్ గారికి, దాని తర్వాత శ్రీ సత్యనారాయణ గారికి జనరల్ మేనేజర్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్, అలాగే డాక్టర్ ఝాన్సీ రాణి గారికి సిఎంఓ, అండ్ శ్రీ శ్రీనివాసరావు గారు డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎస్ఆర్, అండ్ వేదిక మీద అలంకరించిన మా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, అలాగే సిఇఓ శ్రీనివాస్ గారికి, అలాగే మా బోర్డు మెంబర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జేఎస్ఆర్ ప్రసాద్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బీడీఎల్ వారి సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనకి వాళ్ళు అందించిన ఈ అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క యంత్రాన్ని ప్రారంభించడం పట్ల ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఈరోజు అత్యాధునిక అల్ట్రాసౌండ్ యంత్రం ఇది ఏఆర్ ఆధారిత ఫీచర్లతో కూడి ఉండి, అలాగే నిర్ధారణలో ఖచ్చిత ఎలక్ట్రోగ్రఫీ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది కణజాల లక్షణాలను మెరుగ్గా అంచనా వేయడానికి సహాయపడుతుంది. అదనంగా ఈ ఏఐ ఆధారిత లెక్కలు ఏంటంటే, ఒకటి ఈ యొక్క స్కాన్ సమయాన్ని తగ్గించడం, అలాగే మొత్తం పనితీరును మెరుగుపరుస్తాయని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఈ యొక్క రోగుల మన సంస్థలో ఈ ఫలితాలను మెరుగుపరచడానికి మరియు సేవల నాణ్యతను పెంచడానికి, నూతన సాంకేతికతలను స్వీకరించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఈ యంత్రం ఆ దిశలో మా కమిట్మెంట్ని ప్రతిబింబిస్తుందని తెలియజేసుకుంటున్నాను. సో ప్రతి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అధిక నాణ్యత గల క్యాన్సర్ చికిత్సను అందించడం మా మిషను. మా మిషన్ సాధించడానికి అవసరమైన ప్రతి చర్యను తీసుకోవడంలో మేము కట్టుబడి ఉన్నాం. ఇలా ఒక మన ఆసుపత్రిని ఎప్పటికప్పుడు ఎటువంటి దాతలు ఉండబట్టి మొదటి నుంచి కూడా ఆసుపత్రి నో ప్రాఫిట్ నో లాస్ ఒక ట్రస్ట్ ఆసుపత్రి. అలా ఎవరు ముందుకు వచ్చినా, అది ఏ రూపంలో వచ్చినా కూడా మేము ఎప్పుడు దాన్ని స్వీకరించి ఈ యొక్క ఏదైతే మా కోరిక ఉందో, మా ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ ఈ యొక్క బీజం ఎవరైతే వేశారో, ఎవరి కోరిక మేరకు ఈ ఆసుపత్రిని నిర్మించడం జరిగిందో, ఈ యొక్క వైద్యాన్ని ఈ యొక్క ఖర్చుతో కూడిన వైద్యాన్ని పేదలకు అతి తక్కువ ధరకు అందించాలని, అలాగే ప్రపంచ స్థాయి అంటే ఒక ప్రమాణాలకు ధీటుగా ఈ యొక్క వైద్యాన్ని పేదలకు అందించాలని ఏదైతే కోరిక ఉందో మా అమ్మగారిది, ఆ కోరికను ఇలా ఒక రూపం దాల్చి నాన్నగారు విశ్వఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆయన ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభించడం, క్రమక్రమేణా ఈ యొక్క ఆసుపత్రి వృద్ధి చెందడం, ఎంతోమంది ఆనాడు ఇక్కడ ఈ అంటే భౌగోళికంగా చూసుకుంటే అప్పుడు ఇక్కడ ఏమీ లేదు జూబ్లీహిల్స్లో. అప్పుడు బండలు ఇవి తప్పితే అసలు రహదారులు కూడా సరిగ్గా లేవు. అప్పుడు ఇక్కడ ఆయన దూరదృష్టితో ఇక్కడ స్థాపించడం ఆసుపత్రిని, ఒక మంచి వాతావరణం ఉండాలి. ఈ యొక్క ఏదైతే మనం ఈ దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఏదైతే మనం ఇవాళ చూస్తున్నాం, మనం ఈ యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి యొక్క పరిణామాలు, ఇక జరుగుతున్న పొల్యూషన్ అయితే ఏమైతే ఉందో, ఎటువంటి వ్యాధులకు మనం ఇంకా ముందు గురి కాబోతున్నామో, మరి అటువంటి పరిస్థితుల్లో మంచి వాతావరణంలో ఉండాలి. మా ఆసుపత్రి అని ఎంతో దూరంగా హైదరాబాద్ సిటీ సెంటర్కి దూరంగా ఇక్కడ ఆసుపత్రి నిర్మించడం జరిగింది. అలాగే ఎంతోమంది దాతలు అంతకుముందు 10 ఏళ్ళు పట్టింది ఆసుపత్రి పూర్తి కావడానికి. 1989లో శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ. తర్వాత 2000లో అప్పటి ప్రధానమంత్రి గారైన, అప్పటి అవిభక్త ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇనిషియేషన్ తీసుకోబట్టి
ఈ ఆసుపత్రిని అప్పటి ప్రధానమంత్రి గారిన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే అప్పుడు వెంకటేశ్వర్లు గారు అయితేనేమి, డాక్టర్ పోలవరపు తులసి గారు అయితేనేమి, వాళ్ళందరూ ముందుకు వచ్చి కోడెల శివప్రసాద్ గారు ఆయన టెక్నికల్గా అయితేనేమి, లేకపోతే వెంకటేశ్వర గారు, తులసి పోలవరపు గారు అయితేమి ఆర్థికంగా ఈ ఆసుపత్రికి ఇక్కడ కానీ దేశ విదేశాల్లో నుంచి కూడా ఈ నిధులను సేకరించి ఈ ఆసుపత్రిని ఇలా అట్లా పెంచుకుంటూ ఇవాళ ఈ స్థాయికి చేరుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ ఫర్ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్కి ఎదిగామంటే అదంతా వారి మరియు దాతలు, ముఖ్యంగా దాతలు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, వారి యొక్క సహాయ సహకారాలు కావచ్చు, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే దాతలు కావచ్చు, వాళ్ళందరి యొక్క సహాయ సహకారంతో ఈనాడు ఈ స్థితికి చేరుకొని ఎప్పటికప్పుడు ఈ యొక్క మన ట్రస్ట్ హాస్పిటల్ అయినా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా వాటిలన్నింటినీ అధిగమిస్తూ ఈనాడు ఈ యొక్క స్థాయికి చేరుకోవడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బీడీఎల్ వారికి ఈరోజు ఈ యొక్క ఏదైతే ఈ ఏఐ ఆధారిత అల్ట్రాసౌండ్ యంత్రాన్ని మనకు అందించారో వాడికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ ఆసుపత్రి ఎక్స్పాన్షన్ కూడా వెళ్తున్నాం మేము. అలాగే అక్కడ తుళ్ళూరులో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగతిన ఒక వారం రోజుల్లో ఆ పనులు కూడా భూమి పూజ అయిపోయింది. ఇక ఎక్స్కవేషను, ఫుట్టింగు పనులు ప్రారంభిస్తున్నామని చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తూ మరొకసారి ఈ యొక్క ఆసుపత్రి పతికి ఇటుక పేర్చడానికి కారణభూతులైన దాతలందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మరొకసారి మన మాధవరావు గారికి, బీడీఎల్ సిఎండి మాధవరావు గారికి, అలాగే శ్రీ గాయత్రి ప్రసాద్ గారికి డైరెక్టర్ ఫైనాన్సు, అలాగే శ్రీ ఎన్ సత్యనారాయణ గారికి జిఎంహెచ్ఆర్, డాక్టర్ ఝాన్సీ రాణి గారు సిఎంఓ, మరియు శ్రీ పి శ్రీనివాసరావు గారు డిప్యూటీ జిఎం సిఎస్ఆర్ వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారు ఒక రకంగా భారతదేశానికి కూడా సేవలు అందిస్తూ ఏదైతే ఈ యొక్క 3 ప్లాంట్లు ఉన్నాయి హైదరాబాద్లో బీడీఎల్, అక్కడ ఈ యొక్క అత్యాధునికమైన ఇప్పుడు ఈ యొక్క మారణాయుధాలు అయితేనేమి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మన శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడానికి ఎన్నో వాళ్ళు ఇక్కడ వాటిలన్నింటినీ తయారు చేస్తూ మన దేశ రక్షణ కోసం అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, సైంటిస్టులకి అయితేనేమి అందరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అండ్ మేము ఇప్పుడు మన దేశానికే కాదు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. మన దేశం నుంచి తయారు చేస్తున్న మిజైల్స్ మన మిత్ర దేశాలకు కూడా మనం ఇస్తున్నాం. ఈరోజు ఈ మహత్తరమైన కార్యం ఈ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అనే గ్రేట్ ఇన్స్టిట్యూట్కి మేము కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నామంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళు చెప్పినట్టు నట సార్వభౌమ పద్మభూషణ్ ఎన్టీ రామారావు గారి ఆలోచన అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇక్కడున్న పెద్దలు ఫ్రమ్ దిస్ హాస్పిటల్ వీరందరూ కలిసి ఇంత కృషి చేస్తున్నారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పద్మభూషణ్ బాలకృష్ణ గారు. ఆయన లీడర్షిప్లో ఇది నడుస్తున్న ఈ కార్యక్రమానికి మేము ఎప్పటికీ సహకరించే మోడ్లోనే ఉంటాం. అండ్ ఈ విషయం ఇంకోటి కూడా చెప్పాలి, మేము కూడా ఈ హాస్పిటల్ ద్వారా చాలా ప్రోగ్రామ్కి బెనిఫిట్ అవుతున్నాం. మేడం గారు మాకు మా హాస్పిటల్కి వచ్చి మా ఎంప్లాయీస్కి కూడా అవేర్నెస్ పెంచడం జరిగింది. తర్వాత ఈ క్యాన్సర్ డిటెక్షన్ వ్యాన్ మా టౌన్షిప్లో తీసుకొచ్చి మా ఎంప్లాయీస్లో కూడా డిటెక్షన్ ఇవన్నీ చేయటం మాకు చాలా సంతోషకరం. ఈ విధంగా మీ వల్ల మేము కూడా చాలా ఫెసిలిటీస్ పొందుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ సార్. అండ్ ఎప్పటికీ ఇట్లాంటి కార్యానికి మేము ఒక బొట్టు కంట్రిబ్యూట్ చేయగలిగితే ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.